అలర్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మనలో చాలా మందిని డిస్టర్బ్ చేయొచ్చు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లవర్స్ని అండ్ మసాలా ఫుడ్ని ఇష్టంగా తినేవారిని. మీరు ఎప్పుడైనా ఎవరెస్ట్ అండ్ MDH మసాలా అనే పేర్లు విన్నారా? ఎస్, దే ఆర్ ద బిగ్గెస్ట్ మసాలా ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా. అంతేకాదు, దే ఆర్ బీయింగ్ బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ దీస్ మసాలాస్ ఫ్రమ్ ఇండియా. అయితే ఈ కంపెనీస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చాలా వరకు అదర్ కంట్రీస్లో బ్యాన్ చేశారు. రీసెంట్గా హాంకాంగ్ అండ్ సింగపూర్లో కూడా బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే దే ఫౌండ్ టూ మచ్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ఇట్, అది కూడా క్యాన్సర్కి కారణమయ్యే పెస్టిసైడ్స్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియన్ క్వాలిటీ చెక్ని పాస్ అయినవే. ఈ ప్రాబ్లమ్స్ మసాలాస్ మాత్రమే కాదు, రీసెంట్గా ఇండియాలో నిర్వహించిన తనిఖీలలో మనం ఎంతగానో ఇష్టపడి తినే పన్నీర్ ఈజ్ మోస్ట్ అడల్ట్రేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్గా డిక్లేర్ చేశారు. 83% ఆఫ్ పన్నీర్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ పన్నీర్. కారణం ఏంటంటే పన్నీర్ను తయారు చేయడానికి యూజ్ చేస్తున్న సింథటిక్ ఇంగ్రీడియంట్స్. సో మనం తింటున్న పన్నీర్లో 83% పన్నీర్ అసలు నిజమైన పన్నీరే కాదు. వీటిని అరికట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? FSSAI, Food Safety Standards Authority of India. It's a government body that regulates all food related products, but it failed to do its job. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ని క్వాలిటీ చెక్ చేసి అప్రూవ్ చేయవలసిన కొందరు బడా వ్యక్తులు లంచాలు తీసుకొని ఈ అడల్ట్రేటెడ్ ప్రొడక్ట్స్ ని పాస్ చేయడం వల్ల మన ఇండియన్స్ హెల్త్ ను హై రిస్క్ లో పడేసినట్టే. సో థింక్ బిఫోర్ యూ కన్జ్యూమ్.